చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కంటే 30,000 నలుగురి కంటే 40,000 ఇస్తానని చెప్పి అంటున్నారు. అవును, అది సాధ్యమే అంటారు? అసలు ఎలా చూడాలంటారు దీన్ని? దీనికి కారణం ఏంటంటే పునర్విభజన అనేటువంటి జరగబోతుంది భవిష్యత్తులో. అది వాస్తవము. ఈరోజు ఆల్రెడీ కూడా ఈ సమస్యని కూడా దక్షిణాది రాష్ట్రాలు ఫేస్ చేస్తున్నాయి ఆల్రెడీ. ఎందుకంటే ఈ రోజున చూడండి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విశాలమైన ఆంధ్రప్రదేశ్గా ఉండకుండా రెండు చిన్న రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక సౌత్ ఇండియా రాష్ట్రాలను పట్టించుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏదైనా డిమాండ్ చేస్తే పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైనా డిమాండ్ చేస్తే పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు హయాంలో అలా ఉండేది కాదు. అద్వానీ గారి టైంలో, వాజ్పేయి గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కావాలి అంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఎంపీ సీట్లు ఉండేవి, సౌత్ ఇండియా నుంచి కూడా. వీళ్ళు సపోర్ట్ చేసినా సెంట్రల్ గవర్నమెంట్ నిలబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొంత హెల్ప్ చేసేవాళ్ళు, మామూలుగా దానికంటే కొంత అదనంగా కూడా. ఇప్పుడు ఏమైందంటే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా నార్త్ ఇండియాలోనే ఒక లోక్సభలో ఫుల్ మెజారిటీ వచ్చేస్తుంది. జస్ట్ నార్త్ ఇండియాలో అన్ని ఎంపీ సీట్లు గెలిస్తే చాలు. ఇక వాళ్ళకి సౌత్ ఇండియా వాళ్ళతో సంబంధం లేదు. వీళ్ళు గెలిచినా ఓడిపోయినా కూడా సంబంధం. ఇంకొకటి ఏంటంటే భవిష్యత్తులో పునర్విభజన ద్వారా కూడా ఈ సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయం కూడా బయటకు వచ్చింది. అప్పుడు ఇంకా ప్రమాదం. ఇప్పుడున్న సీట్లు ఉంటేనే మాటినట్లేదు సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు ఇంకా ఎంపీ సీట్లు తగ్గిపోయాయి అనుకోండి, ఇంకెవడి మాట వినరు. అందుకని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఈవెన్ స్టాలిన్ గారు కూడా డిఎంకే పార్టీ అధికారం ఉన్నప్పుడు జనాభాను పెంచండి అని కూడా చెప్పడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఎంకరేజ్మెంట్గా 3వ బిడ్డకి 30,000 ఇస్తాం, 4వ బిడ్డకి 40,000 ఇస్తాం. ఆచి చికెన్ మసాలా.